నమస్తే, నేను మీ మోనికా. వెల్కమ్ టు ప్రచారద. ఈరోజు మన ఛానల్లో చెప్పుకోబోయే విషయం ఏంటంటే, వైసీపీ తన ట్విట్టర్ హ్యాండిల్లో ఒక బిగ్ బాంబ్ రిలీజ్ చేస్తున్నానని చెప్పినప్పుడు 3:30కి నేను ఒక బిగ్ బాంబ్ రిలీజ్ చేయబోతున్నామని ఒక నోట్ రిలీజ్ చేయడం జరిగింది. అది ఎవరి మీదయ్యా అంటే టీడీపీ లీడర్ అచ్చెన్నాయుడు పైన. ఎందుకు అచ్చెన్నాయుడే టార్గెట్ చేస్తున్నారు వైసీపీ అనేది మాత్రం ఖచ్చితంగా హాట్ టాపిక్కే అవుతుంది. మనకు తెలుసు, ఎప్పుడు కూడా శాసనసభ మీటింగ్స్ అవి జరుగుతూ ఉన్నప్పుడు అచ్చెన్నాయుడిని ఫోకస్ చేస్తూ వైసీపీ నాయకులు కావాలనే వ్యంగ్యాస్త్రాలు సంధించడం ఇలాంటివన్నీ మనం గమనించున్నాం. మళ్ళీ అచ్చెన్నాయుడికి సంబంధించి ఒక అవినీతి అంటూ ఇలా బయట పెట్టడం మాత్రం చాలా హాట్ టాపిక్ అవుతోంది. ఇలాగే వరుసగా టీడీపీ నేతలు అందరి గురించి ఇలాంటి టాపిక్స్, బిగ్ బాంబ్స్ అంటూ వైసీపీ ఇంకా రిలీజ్ చేస్తుందా? ఇలా రిలీజ్ చేస్తూ ఉంటే అధికార పక్షంలో ఉన్న టీడీపీ నేతలు వీటిని సమర్థించుకుంటారా, లేకపోతే దీన్ని ఏముంది లేని పట్టించుకోకుండా వదిలేస్తారా అనే అంశాలు మాత్రం హాట్ టాపిక్గా మారుతున్నాయి. ఏపీలో రాజకీయాలు ఇప్పటికే కూడా ఒక రకంగా వన్ సైడ్ వార్ అని చెప్తున్నప్పటికీ కూటమి వచ్చిన తర్వాత ఓవరాల్గా పార్టీస్ అన్ని ఒక సైడ్ ఉండిపోయాయి. ఓవరాల్ వన్ సైడ్ వార్ అని మనం ఎంతవరకు మాట్లాడుకుంటున్నప్పటికీ కూడా వైసీపీ ప్రతిపక్ష పాత్ర, అసెంబ్లీకి రాకపోయినా ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందా అనడానికి ఇలాంటి ఒక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అయితే ఈ బిగ్ బాంబ్ ఏంటి, ఏమేమి అంశాలు దీనిలో రిలీజ్ చేశారు అని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఖచ్చితంగా మీరేమనుకుంటున్నారనే అంశాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అప్పుడు చూద్దాం వైసీపీ ఎంతవరకు తను ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది, ప్రజల పక్షాన్ని నిలబడుతుందా, లేకపోతే నాయకులనే టార్గెట్ చేస్తుందా అనే అంశాన్ని మనం ఖచ్చితంగా గమనిద్దాం. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏమని ఒకసారి మనం చూద్దాం. ఒక ప్రతిపక్ష పార్టీగా ఉంటున్న వైసీపీ ప్రజల్లోకి వచ్చి ఎలా మాట్లాడుతుంది అంటే, ఇప్పటికే చాలా వరకు ప్రెస్ మీట్లు అవి ఇవి కూడా తక్కువగానే కనిపిస్తున్నాయి వైసీపీకి సంబంధించి. అలాంటి క్రమంలో ఇలా ట్విట్టర్ హ్యాండిల్లో 3:30 మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. 3:30 ఈరోజు ట్రూత్ బాంబ్ ఒకటి రిలీజ్ చేయబోతున్నాము. బిగ్ ఎక్స్పోజ్ మీ అందరి ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అంటుంది. అంటే ఏం నిజం అది తీసుకురాబోతోంది అని కనుక మనం గమనిస్తే, ఆ 3:30 పెట్టిన అంశం అయితే ఇది: టీడీపీ హెరాసెస్ గవర్నమెంట్ అఫీషియల్స్. అవును, గవర్నమెంట్ అఫీషియల్స్కి కొంతవరకు చాలామంది అవినీతి జరుగుతుంది, గవర్నమెంట్ ఆఫీసర్స్ వల్ల ఎక్కువ అవినీతి గవర్నమెంట్ ఆఫీసర్స్ ద్వారానే జరుగుతుంది అనేది మనం గమనిస్తున్నాం. కానీ ఇక్కడ మనం చూస్తున్న అంశం ఏంటి, గవర్నమెంట్ ఆఫీసర్నే ఇబ్బంది పెట్టేది, హెరాస్ జరుగుతుంది అని మాత్రం వీళ్ళు ఇచ్చిన అప్డేట్. ఏంటి దీనిలో ఉంది అంటే, మంత్రి అచ్చెన్నాయుడు అవినీతి వ్యవహారం బట్టబయలైంది అనే ఒక అంశాన్ని మీరు చూస్తున్నారు కదా. అయితే ఈ అవినీతికి సహకరించలేదని ఏపీ ఆగ్రోస్ జీఎం రాజమోహన్ పై కక్ష కట్టారు అచ్చెన్న అనే ఒక నెక్స్ట్ లైన్ ఇవ్వడం జరిగింది. మనం గమనించాల్సింది, ఆగ్రోస్ జీఎం అయినటువంటి రాజ్మోహన్ మీద అటాక్ జరిగింది. ఈయన ఒక గవర్నమెంట్ ఆఫీసర్. వ్యవసాయ యంత్ర పరికరాల తయారీదారులతో మధ్యవర్తిత్వం చేయాలని మంత్రి పేషి నుంచి తీవ్ర ఒత్తిడి. ఓకే, అంటే అచ్చెన్నాయుడు ఎక్కడైతే మంత్రివర్గంలో ఉన్నారో వర్కర్స్, అక్కడి నుంచి ఈయనకి కాల్స్ వస్తున్నాయి అనేది. మంత్రివర్గం నుంచి డైరెక్ట్గా వచ్చింది అన్నారు, కానీ మనకి ఎలాంటి ప్రూఫ్ అయితే కనపడలేదు. బట్ వాళ్ళు చెప్తున్న విషయం అయితే మంత్రివర్గం నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చింది. ఎక్కడ అంటే యంత్ర పరికరాలు తయారు చేయాలి అనే విషయంలో. మనకి గవర్నమెంట్ పరంగా ప్రజలకి, రైతుల వరకు ఎంతవరకు వస్తుందో తెలియదు, కానీ ఆగ్రో టీం తన వర్క్ విషయంలో చేస్తుందా, అది ఎంతవరకు అవినీతి జరుగుతుందని ఇంతవరకు ఏ ప్రభుత్వాలు ప్రజల వరకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేయాలా. నాకు తెలిసి ఒక సాధారణ రైతుకి ఇన్ని విషయాలు, నిజంగా అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్తే ఏం తెలుసు, సాయిల్ టెస్ట్ అనే ఒక అంశం మాత్రం కొంతమంది రైతులకు తెలిసి ఉండొచ్చు, లేదా ఏ మందు వేస్తే బాగుంటుందని కనుక్కోవడం వరకు మాత్రమే రైతులు ఉంటారు. కానీ ఇంతవరకు ఆఫీస్కి వెళ్ళి అదేంటి అనే కనుక్కునే ప్రయత్నం ఒక సామాన్య రైతు చేయకపోవచ్చు అనేది నా ఉద్దేశం. మీ అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలనుకుంటున్నాం. సరే, అయితే అవినీతికి సహకరించనని అధికారి చెప్పారు. వెంటనే ఆయన నెల్లూరుకి బదిలీ చేశారట అచ్చెన్నాయుడు. ఓకే, ఆయన సహకరించినందుకు నెల్లూరుకు బదిలీ చేశారనేది ఇక్కడ వర్షన్. మరి దీనికి సంబంధించి ప్రూఫ్ కూడా పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఎవరైతే గవర్నమెంట్ ఆఫీసర్ హెరాస్ చేయబడ్డారో అతను ఒక లెటర్ రిలీజ్ చేయడం జరిగింది. అది కూడా మనం చూద్దాం. ఈ రాజ్మోహన్ అనే వ్యక్తి స్థానంలో అర్హత లేని అధికారిని నియమించారనే అంశాన్ని ఇక్కడ వీళ్ళు ప్రస్తావిస్తున్నారు. అలా జూనియర్ అధికారిని నియమించారని చెప్తున్నారు. సెలవుల మీద వెళ్ళడం తప్ప ఇంకో మార్గం లేదని సిఎస్కి రాజ్మోహన్ లేఖ రాయడం జరిగింది. సిఎస్కి రాజ్మోహన్ రాసిన లేఖ ఇది. అది మనకి ప్రభుత్వం తరపు నుంచి వైసీపీ ఎలా సంపాదించిందా, రిలీజ్ చేసిందా అనేది మాత్రం ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. మీ అడ్డగోలు దోపిడీకి సహకరించలేదని ఇలా బదిలీల పేరుతో అధికారుల్ని వేధిస్తారా అంటూ చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ ట్యాగ్ చేస్తూ, ఇదేనా మంచి ప్రభుత్వం అని ఒక క్వశ్చన్ చేయడం జరిగింది వైసీపీ. ప్రజలకి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తూ ఉంటాము
అని నాయకులు చెప్తూ ఉంటారు. కానీ ప్రతిపక్షాల పాత్ర ఇక్కడ పోషిస్తున్నారు. ఇది ఎంతవరకు నిజం, లేకపోతే దీనికి సంబంధించి అఫీషియల్గా పెట్టినప్పటికీ ఇందులో కావాలనే వైసీపీ జోక్యం చేసుకుందా అనేది మాత్రం టీడీపీ నాయకులు లేకపోతే అధికారంలో ఉన్న వాళ్ళు ఇంకా సమర్థించుకుంటారా, నిజాలు బయటపడతారా అనేది తెలియాల్సిన అంశం. సరే, ఇంతకీ ఆయన చెప్పిన విషయాల్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. సో ఈ నోట్ రాయడం జరిగింది. వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్కి రాస్తున్నారు ఈ లెటరు. సో ఎంసీ రాజ్మోహన్, నేను ఇక్కడ జనరల్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను, నా కన్సిడరేషన్ చేయండి, లీవ్ లెటర్ అప్లై చేయండి 2 నెలలకి అని ఒక లీవ్ లెటర్ అప్లై చేయడం జరిగింది. అంటే ఆల్రెడీ సడన్గా బదిలీ చేశారు కదా, ఈ బదిలీని ఆఫీసర్ యాక్సెప్ట్ చేయలేక నాకు లీవ్ లెటర్ అప్లై కొంచెం ఇవ్వండి అని 2 months లీవ్ అప్లై చేయడం జరిగింది. దానికి సంబంధించిన నోట్ ఇది. ఇఫ్ ద కోర్స్ ఆఫ్ డిశ్చార్జింగ్ మై లాఫుల్ డ్యూటీస్, తను ఎంత పర్ఫెక్ట్గా వర్క్ చేశాడు, ఇప్పటివరకు నేను చేసిన వర్క్ ఏంటి, నేను ఎలా వర్క్ ఉండేదాన్ని, ఇప్పుడు సడన్గా నాకు ఇట్లా ట్రాన్స్ఫర్ వచ్చింది, నా ప్లేస్లో ఎవరో తెలియని వ్యక్తి ఉండబడ్డాడు, దానికి నేను బాధ్యుని కాదనే వర్షంలో తన ఆవేదన అంతా ఇక్కడంతా వెళ్ళగక్కుతూ నేను పబ్లిక్ సర్వీసే చేశాను ఇక్కడ అనే విషయాన్ని కూడా ఆయన డిగ్నిటీ యాజ్ ఎ పబ్లిక్ సర్వెంట్ అని చెప్తున్నారు. ఐ వాజ్ లెఫ్ట్ విత్ నో రీజనబుల్ ఆప్షన్ బట్ టు ప్రొసీడ్ ఆన్ లీవ్. నాకు వేరే ఉద్దేశం లేదు, నేను ఇక్కడ వర్క్ చేయాలి అన్నా కూడా నాకు బాధగా ఉందని తన ఆవేదన వెళ్ళగక్కుతూ నాకు లీవ్ ఇవ్వండి అని రాసిన లెటర్ ఇది. ఒక న్యాయం కూడా ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆ లెటర్లో. ఆయన గురించి ఒకసారి మనం చూస్తే, ఎంసీ రాజ్మోహన్ జనరల్ మేనేజర్ ఏపీ అగ్రోస్ నుంచి, ముంచెల్లి చంద్రరాజ్మోహన్ పేరు, డిజిగ్నేషన్ ఆయన జనరల్ మేనేజర్ ఏపీ స్టేట్ అగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి. ఆయన స్టడీస్ గురించి కూడా ఉన్నాయి, స్పోజ్ కాలేజ్ స్టడీస్ అన్నీ కూడా డీటెయిల్స్ ఇచ్చారు. ఈయన ప్రొఫైల్ కూడా ఇవ్వడం జరిగింది, మీరు కావాలంటే ఒకసారి దీన్ని అబ్జర్వ్ చేయొచ్చు. సారీ, బీటెక్ అగ్రికల్చర్ చేశారు. 1992లో ఏపీ స్టేట్ అగ్రో ఇండస్ట్రీస్లో జాయిన్ అయ్యారు ఆయన. 1992లో ఆయన జాయిన్ అయ్యారు. ఎక్కడెక్కడ వర్క్ చేశారు అనే విషయం గురించి ఆయన చాలా సీనియర్. ఈయన ఈ ప్లేస్లో ఒక జూనియర్ని తీసుకొచ్చి కూర్చోబెట్టారని చెప్పడం కోసం ఈయన డీటెయిల్స్ అన్ని కూడా ఒకసారి మనం ఇక్కడ గమనించవచ్చు. ఎక్కడెక్కడ వర్క్ చేశారనేది, ఎన్ని ఏకర్స్కి ఏ ఏ ఏరియాల్లో తను వర్క్ చేశాడో కూడా చెప్పారు. ఒకసారి ఆయన ఇమేజ్ని మీరు క్లియర్గా ఒకసారి గమనించండి. ఈయన 1992 నుంచి కూడా ఆయన సర్వీస్ ఇస్తూ ఉన్నారు. ఇలాంటి పర్సన్కి లాస్ట్ మినిట్లో ఒక రిటైర్మెంట్ ఏజ్ వచ్చిన టైంలో ఈ ఇష్యూ ఫేస్ చేయడం మేబీ ఎవరికి కష్టంగా అనిపించదు. పైగా అగ్రికల్చర్లో ఇలాంటి యంత్ర పరికరాల సమయంలో సపోర్ట్ చేయాలనే ఒక ప్రెషర్ ఉంది అనేది మాత్రం వైసీపీ ఇందాక మనం చూసినట్టు తన హ్యాండిల్లో ఎక్స్పోజ్ చేయడం జరిగింది. 2018లో జనరల్ మేనేజర్ ఇన్ తెలంగాణ స్టేట్ అగ్రోస్ ఇండస్ట్రీస్లో, తెలంగాణలో కూడా ఈయన వర్క్ చేయడం జరిగింది. సొసైటీకి ఆయన ఏమేం చేశాడు అంటే, ఒక సర్వే చేసి ఇవ్వడం జరిగింది సీఎం చంద్రబాబు నాయుడు గారికి. అప్పుడు కొత్త ఇన్నోవేషన్స్ అనే వాటి గురించి కూడా కొంచెం ఎక్స్పోజ్ చేయడం జరిగింది. ఈ పిక్చర్ చూస్తే మీకు ఐడియా వస్తుంది. ఇవి కొత్త ఇన్నోవేషన్స్ కానీ, లేకపోతే స్క్వేర్ బెల్లర్ ఇన్ కడప డిస్ట్రిక్ట్లో ఏదో హైర్ చేసుకొని ఫార్మర్స్ కోసం చేయడం జరిగింది 17 and 18 టైంలో. చీఫ్ సెక్రటరీ నుంచి కూడా ఒక మొమెంటం తీసుకుంటున్నట్టు కూడా వచ్చింది. ఇంజనీరింగ్ కాలేజ్ బాపట్లలో, ఆయన స్టూడెంట్గా ఉన్నప్పుడు అనుకుంటా, లేదు బాపట్ల, అక్కడ తను చదువుకున్న కాలేజ్లో తనకు మొమెంటం ఇవ్వడం, ఇలాంటివన్నీ కూడా దీనిలో మెన్షన్ చేస్తున్నారు. ఫైనల్గా ఏంటయ్యా జరిగింది అంటే, ఇది ఆయనకి సహకరించడం లేదంటూ, అచ్చెన్నాయుడికి సహకరించట్లేదని, ఇలాంటి ఒక ఇప్పటివరకు మనం చూసిన ప్రొఫైల్లో 1992 నుంచి ఆయన సర్వీస్ ఇస్తున్నా అని చెప్పారు కదా, అతన్ని బదిలీ చేసి ఎవరికైతే అసలు కనీసం అర్హత లేదో ఒక జూనియర్ వ్యక్తిని తీసుకొచ్చి ఆ పొజిషన్లో పెట్టారు. కేవలం ఇక్కడ మనం గమనించాల్సిన ఒకే ఒక పాయింట్, ఇక్కడ యంత్ర పరికరాల తయారీదారులతో మధ్యవర్తిత్వం చేయాలి అని మంత్రి పేషి నుంచి ఒత్తిడి వచ్చింది. అలా సహకరించలేదని చెప్పినందుకు నెల్లూరుకి రాజ్మోహన్ను బదిలీ చేయించారు, అచ్చెన్నాయుడే బదిలీ చేయించారనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మీరేమంటారు? అసలు గవర్నమెంట్ ఆఫీసర్స్ మధ్యలో ఒక ప్రభుత్వానికి లేకపోతే ప్రజలకి మధ్యలో ఒక ట్రాన్స్పరెన్సీ మిస్ అవుతుందా, లేకపోతే నిజంగానే ఇప్పుడు మనకి అతని డీటెయిల్స్ వరకు మాత్రం ఇవ్వడం జరిగింది, ఇది ఒక బిగ్ బాంబ్ అని రిలీజ్ చేయడం జరిగింది? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి ఒక ప్రతిపక్షాన్ని మీరు ప్రోత్సహిస్తారా? ఇది తప్పు అంటారా? లేకపోతే ఇంకాస్త ప్రూఫ్స్ పెట్టు మాట్లాడుంటే బాగుండిద్ది అంటారా? మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలానే
అధికార పక్షం కూడా గట్టిగా ఒక కౌంటర్ అటాక్ ఇవ్వాలి, ఇది తప్పు అని నిరూపించాలి అని మీరు అనుకుంటున్నారా? అది కూడా ఖచ్చితంగా జరగాలి. అప్పుడే ప్రజాస్వామ్యంలో ప్రజలకు విలువ ఇచ్చిన నాయకులుగా ఉంటారు అని ఖచ్చితంగా ఆశిస్తున్నాం. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఖచ్చితంగా ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.